మంత్రి నారా లోకేష్ ఇలాకాలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాజధాని మావిగన్తోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చిహ్నమంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. పాత వైసీపీ కార్యాలయంతో పాటు జగన్ నివాసం వద్ద భారీ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. దీంతో అమరావతి నడిబొడ్డులో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఈ ఫ్లెక్సీలు ఎవరు చేశారు, ఏంటి అనేది ఏమైనా తెలిసాయా? దీని మీద అప్డేట్స్? ఇప్పటికే మావిగన్ పేరుతో ఏదైతే జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాతో పాటు మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా ఆలోచింప చేస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే మరి మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో ఉన్నటువంటి ఏదైతే జగన్ నివాసానికి సంబంధించి అతి సమీపంలోనే ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మరి మంగళగిరి నియోజకవర్గం కానీ నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. మరి అలాంటి నియోజకవర్గంలో ఇలాంటి శక్తులు అంటే అమరావతి ఒకవైపు రాష్ట్రం అమరావతి రాజధాని కేంద్రంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో రాష్ట్రాన్ని అమరావతి కేంద్రంగా నిర్మాణం చేయాలనే ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మావిగన్ అనేటువంటి ఫ్లెక్సీలు అటు ఇప్పటికే ఏర్పాటు చేయడం అనేది అంటే మేము మావిగానికి మేము స్టాండ్ అయి ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఫ్లెక్సీలు వెలవడం అనేది ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా మరి ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం ఏర్పాటు చేశారు కాబట్టి మరి ఏ విధంగా ఇటు నారా లోకేష్ ఏమైనా స్పందించబోతూ ఉన్నారా ఏంటనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. మరొక వైపు ఇటు మాజీ సీఎం జగన్ కు సంబంధించి ఇటు వెంకటరామరెడ్డి, అదేవిధంగా ఏలూరు శివాజీ, ఇటు జమిని అవినాష్ కు సన్నిహితంగా ఉండేటువంటి ఇలా కొంతమంది ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యం మరి ఏమన్నా ఇలాంటి రాష్ట్రంలో మరి ప్రజలను భయాందోళనకు గురి చేసేటువంటి ఇలాంటి పరిస్థితులు అంటే మళ్ళీ రాజధాని ఏది అనే ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని ప్రజల్లో పుట్టిస్తున్నారా అనే ఆలోచన ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.